భారత సైనిక విభాగాలు రాజస్థాన్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో శ్రీ గంగానగర్ జిల్లాలోని దుకాణాల నుండి దాదాపు 1000 మీటర్ల అనాధికారిక సైనిక దుస్తుల నమూనా ఉన్న యుద్ధ వస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఆ ప్రాంతంలోని వ్యాపారులకు నకిలీ సైనిక దుస్తులు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణ ఉన్న ఒక పెద్ద నెట్వర్క్ బయటపడింది. ఈ ఆపరేషన్ ముందు ఈ ఏడాది జూన్లో బరేలీలో కూడా ఇలాంటి నకిలీ యుద్ధ వస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీని తయారీ కేంద్రం శ్రీ గంగానగర్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సమాచారం ఆధారంగా భారత సైనిక నిఘా సిబ్బంది రహస్య దర్యాప్తు చేస్తుంది. విశాఖ నుండి బెంగళూరు వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలియజేస్తుంది. విశాఖ నుండి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ నడపడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ను 20 బోగిలతో వారానికి 6 రోజులు నడిపేలాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ సికింద్రాబాద్ మధ్య 2 వందే భారత్ రైళ్లు సిట్టింగ్ కోచ్లతో నడుస్తున్నాయి. ఇప్పుడు విశాఖ బెంగళూరు మధ్య స్లీపర్ వందే భారత్ రైలు ప్రారంభిస్తే విశాఖకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. తక్కువ సమయంలో విశాఖ ప్రజలతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంటుంది. మీడియా అండ్ జడ్జి పైన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాలో ముఖ్యంగా ఇటు నిజాలు రాసేటువంటి మీడియాను అణగదొక్కుతున్నారని, పూర్తిగా అణిచివేస్తున్నారని ఇటు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మీడియాలో ఫ్యాక్ట్ చెక్ అలాగే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అన్న ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మరోపక్క జెన్జీ గురించి ఆయన మాట్లాడుతూ రాబోయే 2029 తర్వాత జెన్జీలే దేశ తర్వాతను మారుస్తున్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో 50% ఓటర్లు జెన్జీలే ఉంటున్నారంటూ కూడా అభిప్రాయపడ్డారు. సూర్యాపేట జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 2024-25 ఖరీఫ్కు సంబంధించిన సన్నధాన్యం పక్కదారి పట్టించినట్లు అధికారుల తనిఖీలో తేలింది. 2 రోజులు నిర్వహించినటువంటి దాడుల్లో ఒక సూర్యాపేట జిల్లాలోనే 210 కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. తిరుమలగిరి ఏఎస్ఆర్ రైస్ మిల్లు 48 కోట్లు, వజ్రతేజ వజ్ర వికాస్ రైస్ మిల్లు 73 కోట్లు, అదేవిధంగా జేపీ రైస్ మిల్లు 11 కోట్లు, వెంకటేశ్వర రైస్ మిల్లు 28 కోట్లు. ఈ విధంగా కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మాయమైనట్లు కూడా గుర్తించారు. వరుసగా కేసులు కూడా నమోదవుతున్నాయి. గతంలో చెల్లించినటువంటి బకాయిలు ఏదైతే 2022-23 బకాయిలు అదే విధంగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 24-25కి సంబంధించినటువంటి ధాన్యం కూడా పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ అధికారుల దాడిలో గుర్తించడం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లిన భక్తుడు కానరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో చోటు చేసుకుంది. పొన్న గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్ అనే భక్తుడు గత నెల 21 గ్రామస్తులతో కలిసి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండర్పూర్కు వెళ్ళాడు. అక్కడ పుణ్యస్నానం ఆచరించి ఆ రద్దీలో తప్పిపోయాడు. ఆయన ఆచూకీ కోసం ఎంత గాలించినా లాభం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న గోడలకు అతనికి ఫోటోలతో కూడిన కరపత్రాలను అతికించారు. ఆ కరపత్రాలను చూసిన పోలీసులు ఇటీవల కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. గత నెల 23న ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఒక గుర్తు తెలియని మృతదేహం ఉందని, అది శ్యామ్ సుందర్కే చెందినది అనుకుంటా పూర్తిగా ఇటు కుటుంబ సభ్యులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఒకవైపు కుటుంబ పెద్ద దిక్కు దైవదర్శనానికి వెళ్లి చనిపోవడం, దాంతోపాటు ఆఖరి చూపు కూడా నోచుకోకపోవడంతో విషాదంలో మునిగి తేలింది ఆ కుటుంబం. నెల్లూరు జిల్లాకి భారీ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. తాజాగా తొత్తలూరు మండలం చింతలకుంట వద్ద 1000 కోట్లతో క్షిపణుల ఆత్మాహుతి డ్రోన్ల అసెంబ్లింగ్ ఇంటిగ్రేషన్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు 300 ఎకరాలు స్థలం అవసరం ఉంది. అయితే ఈ స్థల సేకరణ కూడా ఇప్పటికే అధికారులు యజమానులు స్థల సేకరణ కోసం పరిశీలన చేస్తా ఉన్నారు. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో ఈ యొక్క దొత్తలూరు మండలంలో ఈ పరిశ్రమ ఏర్పడితే దాదాపుగా 750 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ యొక్క పరిశ్రమని హైదరాబాద్కి చెందిన అనంత టెక్నాలజీస్ వారు ఏర్పాటు చేయనున్నారు. అయితే నెల్లూరు జిల్లా ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి చెంది పారిశ్రామిక హబ్గా నెల్లూరు జిల్లా మారనుంది. తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులను చేయడానికి అందుకు సంబంధించినటువంటి తేదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు కూడా ఈ ఆన్లైన్లో ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంగా తెలిపింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 7437 పోలీసు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో 4 వేర్వేరు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో పోలీసు, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, మరోవైపు అగ్నిమాపక, జైలు శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అయితే ఇందుకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఇప్పటికే నిరుద్యోగులు ప్రారంభించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలను బట్టి ఆయకట్టు పంటల రైతులకి ఏ మేర నీటిని అందించేదనే విషయంలో మరో 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడడం, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటి నిల్వ రాలేదని చెప్తున్నారు. అంతేకాకుండా గత 3 ఏళ్లుగా ఎప్పుడు లేని పరిస్థితి ఈ సంవత్సరం ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులంతా కూడా గమనించాలని, పంట మార్పిడి వైపు చూడాలని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి.
సైబర్ మోసగాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించినా కూడా ఎందుకు వినడం లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉన్నారని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ డీసీపీ తెలపడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో ఐపీఓ ప్రకటనలు, టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం జాబులు ఇప్పిస్తామని బిట్కాయిన్ ట్రేడింగ్ ఆఫర్లు చూపించి సైబర్ మోసగాలు కొత్త వేళ విసురుతున్నారు. దాదాపు 96.61 లక్షల రూపాయలు కాజేసినట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే 4 యువతనే ఉండడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. దాదాపు అందులో ఒక వ్యక్తి తన ఆరోగ్యం కోసం దాచుకున్న డబ్బులు కూడా 7 లక్షల రూపాయలు సైబర్ మోసగాలకు కాజేసినట్టు కూడా సైబర్ క్రైమ్ డీసీపీ తెలపడం జరిగింది. సర్ ప్రక్రియ డిజిటలైజేషన్ సమయంలో నో మ్యాపింగ్ వచ్చిన వారందరికీ కూడా నోటీసు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అదేవిధంగా నూతనంగా ఓటు హక్కు పొందేవారంతా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోపే ఓటు హక్కును కల్పించడం జరుగుతుందని ప్రకటించారు. అయితే సర్ ప్రక్రియ సమయంలో సెల్ ఫోన్ ఛార్జింగ్లతో ఇబ్బంది పడ్డ అధికార యంత్రాంగం యొక్క బాధలను గుర్తించిన ఎన్నికల సంఘం పవర్ బ్యాంకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు 2000 పవర్ బ్యాంకులను కేటాయించింది. వీఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓలకు ఈ పవర్ బ్యాంకులను 2 రోజుల్లో పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైంది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన ఎంఆర్ఓ సాయినాథ్ రెడ్డి ఏకైక కుమార్తె చేతన ఐఐటి గువాహటిలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే సరదాగా స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నదికి వెళ్లిన చేతన ప్రమాదవశాత్తు పడిచడంతో మృతి చెందడంతో సాయినాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక్కడి నుంచి కూడా సాయినాయుడు కుటుంబం వెంటనే అస్సాంకు వెళ్లి కుమార్తె మృతదేహాన్ని కూడా కడప జిల్లా తీసుకొచ్చే పనిలో పడ్డారు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి సిద్ధిలింగప్ప ఇంట్లో ఎవరు లేని సమయం లోపల ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణఖేడ్ పట్టణంలోని చాప్టా గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణం కుటుంబ కలహాలే అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంట్లో భార్య లేని సమయం లోపల పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరద నీటి ప్రవాహం ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా 3 జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు పక్క పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అయితే పునరావాస కేంద్రాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి కలెక్టర్ మహేష్ కుమార్ అయితే పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నారు. అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా నాటపడలో ప్రయాణం చేయొద్దని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కర్నూలు జిల్లా చిప్పగిరిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వైసీపీ నేతలు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాన్ని అధికారులు సీజ్ చేయడంతో టీడీపీ నేతలే చేశారంటూ వైసీపీ వర్గీయులంతా టీడీపీ నేత ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అప్పటికే వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో బైక్ మీద తాడిపత్రిలోకి రావాలంటే ఖచ్చితంగా హెల్మెట్, లైసెన్స్, ఇన్సూరెన్స్ ఉండాలని సూచించారు. లేకపోతే అలాంటి వారిని భవిష్యత్తులో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇటీవల తాడిపత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 2 చనిపోయారు. వారికి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేకపోవడంతో వారి కుటుంబాలకు ఇన్సూరెన్స్ కూడా అండగా నిలిచే పరిస్థితి లేదని, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్మెట్, లైసెన్స్, ఇన్సూరెన్స్ ఉండాలని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. బీబీజీ రామ్జీ పథకంలో పనిచేసే ఎఫ్టీవీ ఉద్యోగులంతా కూడా ఈ నెల 15 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఎఫ్టీఈ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారికి పదోన్నతులు లేవు, సర్వీస్ క్యాడర్ లేదని ఆరోపిస్తున్నారు. ఏదైతే రేవంత్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారం ఎఫ్టీవీ ఉద్యోగంలో రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 15వ తారీఖు వరకు డెడ్ లైన్ ఇచ్చామని, 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎఫ్టీఈ ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జాప్యంపై ఓ యువకుడు ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేగుతుంది. ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వీరనే యువకుడు గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే ఫలితం లేకపోవడంతో కనీసం రేవంత్ సర్కార్ అయినా సరే ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే ఉద్యోగం పొందాలని దృఢ సంకల్పంతో ఉన్నా సరే జాప్యంపై ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తూ తను చాలించాల్సిందేననే ఒక దృఢ నిర్ణయానికి వచ్చేసి ఒకవైపున సూసైడ్ చేసుకునే విధంగా ఒక లెటర్ రాసి ఇంట్లో ఎలకల మందుతో పాటుగా స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అయితే స్థానికులు, కుటుంబీకులు ఒక్కసారిగా తేరుకొని ఆ బాధితుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే పరిస్థితి నిలకడంగా ఉందని చెప్తున్నారు. కానీ ఈ లేఖ మాత్రం చాలా వైరల్ అయిపోయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించి నిరుద్యోగులకు ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలనే రీతిలో ఆ లేఖ సారాంశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఎగ్స్ ధరలు తగ్గాయి. గత 2 వారాలుగా 300 నుంచి 330 పలికినటువంటి కేజీ చికెన్ ధర ప్రస్తుతం 250 నుంచి 270 మధ్య పలుకుతుంది. స్కిన్లెస్ చికెన్ అయితే 270 లోపే ఉంది. మరోవైపు హైదరాబాద్లో కేజీ చికెన్ 270 రూపాయలు. ఒక్కో ఎగ్ గత 2 వారాలుగా 8 నుంచి 9 రూపాయలు పలకగా ఇప్పుడు 5 నుంచి 6 రూపాయల మధ్య పలుకుతుంది. అయితే అటు ఆంధ్రాలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కేజీ 280 రూపాయలుగా చికెన్ ధరలు ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కొరడా దులిపించారు. ముఖ్యంగా జనవరి నుంచి జూలై వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఫైన్లు వేశారు. 2,63,000 మందికి చాలాన్లు విధించారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కరీంనగర్ కమిషనరేట్లోని ప్రజల పరిస్థితి మాత్రం మారడం లేదు. పెద్ద ఎత్తున కూడా ఇటు హెల్మెట్ ధరించాలి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పి పోలీసులు ఎన్ని రూల్స్ పెట్టినా కానీ జనాలు మాత్రం అవి పట్టించుకోవడం లేదు. ఇప్పటికే 2,63,000 మందికి ఫైన్లు విధించారు. 1,568 మందికి ఇటు ట్రాఫిక్ లోపల డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడ్డారు. గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో ఎలమంచిలి మండలం కనకాయలంక కాజ్వే వరద ఉధృతితో నీట మునిగింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులు ఎవరూ కూడా ప్రమాదకర పరిస్థితిలో గోదావరి నది దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కనకాయలంక గ్రామంలో జాయింట్ కలెక్టర్ కల్పనేశ్వరి, ఆర్డీఓ దాసిరాజు అధికారులు సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగులు ఎవరైనా ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు. కనకాయలంక గ్రామంలో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ కల్పనేశ్వరి చెప్తున్నారు. మరపడవలు అత్యవసర పరిస్థితుల కోసం అక్కడ పెట్టామని చెప్తున్నారు. దయచేసి ఏదైనా అత్యవసరం అయితే 112కి ఫోన్ చేయాలంటూ కూడా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆమదాల వలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడు రవికుమార్ ప్రజెంట్ పరారీలో ఉన్నారు. జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఆయనతో పాటు మరో 20 మందిపై కూడా ఆమదాల వలస పిఎస్లో కేసు నమోదైంది. తర్వాత ఎవరూ కూడా ప్రజెంట్ అందుబాటులో లేరు. ప్రజెంట్ పోలీసులు వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనేక నేరపూర్తి సెక్షన్ల కింద వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. రేపు సోమవారం కావడంతో హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించే ఛాన్స్ కనిపిస్తుంది. అరెస్టు భయంతో 2 డేస్ కూడా వాళ్ళు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రస్తుత రుతుపవనాల సమయంలో వరదల బారిన పడిన రాష్ట్రాల కోసం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి కింద కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2,117.85 కోట్ల నిధులు మంజూరు చేశారు. వరద ప్రభావిత రాష్ట్రాలైన 7 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా మరియు నాగాలాండ్ రాష్ట్రాలు ఇప్పటికే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ మొదటి విడత నిధులు పొందాయి. అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లలో అంతర్మంత్రిత్వ శాఖల బృందం పర్యటించింది. ఆర్థిక సహాయం పొందే రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర కూడా ఉన్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 10 వరకు పెంచడంతో ఎవరైనా డూప్లికేట్ ఓటర్లు లేదంటే అనర్హులు మరణించిన వారి ఓట్లను తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు. వీటన్నింటికీ సంబంధించినటువంటి తుది ఓటరు ముసాయిదా జాబితాను ఆగస్టు 17న ప్రకటిస్తామని తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గోదావరి వరదలతో విశాఖ భద్రాచలం ఆర్టీసీ సర్వీసులను అధికారులు దారి మళ్లించారు. పోలవరం జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో విశాఖ భద్రాచలం ఆర్టీసీ సర్వీసులను దారి మళ్లించినట్లు విశాఖ డిపో మేనేజర్ మాధురి తెలిపారు. చింతూరు నుండి భద్రాచలం వెళ్లే దారిలో లక్ష్మీపురం వద్ద రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆర్టీసీ బస్సులను అధికారులు దారి మళ్లించారు. వరద నీరు తగ్గే వరకు విశాఖ నుండి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ సర్వీసులు సీలేరు వెళ్లవని, సీలేరుకు వెళ్లే అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ నుండి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే బస్సులను రద్దు చేసి రాజమండ్రి మీదుగా మళ్లించారు. గోదావరి వరదలు తగ్గే వరకు భద్రాచలం వెళ్లే ప్రయాణికులు సహకరించాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ఉదయం నుండి గోదావరి శాంతిస్తుండటంతో ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వాజేడి మండలంలోని పేరు వద్ద ప్రస్తుతం 17 మీటర్ల దిగువకు వరద ప్రవాహం చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు విరమించుకున్నారు. వాజేడిలోని రామాలయం వీధి పూర్తిగా ముంపు గురికాగా అక్కడ బ్యాక్ వాటర్ కొద్దిగా వెళ్లిపోతుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రాలకు తరలినటువంటి ప్రజలంతా కూడా తిరిగి తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో మళ్ళీ వర్షాలు విపరీతంగా కురిసే అవకాశం ఉండడంతో డ్యూటీ చేస్తున్నటువంటి అధికారులందరినీ అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి సీతక్క సూచించారు. పునరావాస కేంద్రాలు మరో 2 నెలల పాటు కొనసాగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.